ఈరోజు మనం మునగ చెట్టు గురించి మాట్లాడుకుందామండి. ఇది నేను 4 సంవత్సరాలు అయింది మునగ చెట్టు నేను వేసి ఇంచుమించుగా. వర్షాకాలం సీజన్ వచ్చేటప్పుడు మనకు మొక్కలు ఇస్తారు కదా, అలా నర్సరీలో మీరు కూడా తెచ్చుకోవచ్చు. అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి గవర్నమెంట్ నర్సరీలో, చాలా చోట్ల ఫ్రీగానే ఇస్తున్నారు. నేను ఇది ఇక్కడ మేడ్చల్ దగ్గర మన గవర్నమెంట్ నర్సరీ దాంట్లో తీసుకుని వచ్చాను అనమాట నేను. సో తెచ్చినప్పుడు 4-5 మొక్కలు తెస్తే ఒకటి నేను ఇంట్లో ఒక 20 లీటర్ల డమ్మోలో వేసుకున్నానండి. మిగిలిన మొక్కలేమో మా కమ్యూనిటీలో బయట గేట్ దగ్గర అక్కడెక్కడ వేసాను నేను. సో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ మునగ చెట్టు పెంచడం చాలా ఈజీ అండి. మనం మిద్దె తోటల మీద ఈజీగా పెంచుకోవచ్చు. ఎందుకంటే మునగ చెట్టు మనకి కాయల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఆకులోనండి, పూత ఇంపార్టెంట్ మనకి చాలా. ఈ ఆకులతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఈ మునగ చెట్టు ఆకులో చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి. ఈ మునగ చెట్టుని మనం పెంచడం కూడా టెర్రస్ మీద చాలా ఈజీ అనమాట. అసలు మనం రోజు మునగాకు తింటే చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. పచ్చి ఆకులను తీసుకుని మనం వండుకోవచ్చు. పాలకూర ఎలా మనం వండుకుంటామో అట్లా కూరలు కానీ లేదా పప్పు రూపంలో కానీ ఏ విధంగా అయినా కూడా వండుకోవచ్చు అనమాట ఈ మునగాకుల్ని. నెక్స్ట్ ఏంటంటే మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కానీ బాగా కంట్రోల్ అయిపోతుంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా బాగా మనకి కంట్రోల్ అయిపోతాయి అనమాట. రోజు మీరు దీన్ని మీ మునగాకుని మీ డైట్లో పార్ట్ చేసుకోవాలన్నమాట. అంటే డైలీ మార్నింగ్ మీరు ఒక 3 to 5 grams ఆకుల్ని మీరు ఎండబెట్టి ఆకులన్నా తీసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా మీకు చెట్టు ఉంటే రోజు కోసుకుని కూడా మీరు తినొచ్చు అనమాట డైరెక్ట్గా. పచ్చాకులు తిన్నా కూడా మంచిది, ఏం ప్రాబ్లం లేదండి. సో మునగాకులు చాలా మంచిది అనమాట. ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకి ఈ మెనోపాజ్ టైం వచ్చినప్పటికీ చాలామందికి మనకి వేడి ఆవులు అన్నది ఫీలింగ్ అవుతూ ఉంటారు మనకి. సో ఆ వేడి ఆవులను తగ్గించుకోవాలంటే ఈ మునగాకును మనం కంటిన్యూగా మీరు అట్లీస్ట్ ఒక 3 months మార్నింగ్ ఈవినింగ్ రోజు ఒక 3 to 5 grams మనం తింటే సో ఆ బాధ నుంచి మనం విముక్తి పొందొచ్చు అనమాట మనకి యాక్చువల్గా. అలాగే ఇంకొకటి ఏంటంటే అండి, మనకి ఈ పిల్లలకి పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, సో పాలు ఎక్కువ రావాలంటే మనకి మునగాకుని రోజు మార్నింగ్ ఒక 5 grams అన్న మినిమం తింటే పాలు బాగా వస్తాయి. అలాగే కాకుండా పిల్లలు కూడా మంచి పోషకాలు అందుతాయి అనమాట దీనివల్ల. సో ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ మునగాకు వల్ల. అలాగే కాకుండా ఇంకా మునగాకు తింటే మనకి ఇప్పుడు ఆస్తమా పేషెంట్లు ఉంటారు చాలామందికి, క్రానిక్గా ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఏంటంటే రోజు ఒక 5 grams అన్న మనం మునగాకుని తింటే ఆ మునగాకుని తినడం వల్ల మనకి ఆ ఆస్తమా అనే ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఆస్తమా చాలా బాగా తగ్గిపోతుంది అనమాట. ఆస్తమా సో కంట్రోల్ అవుతుంది అనమాట. వాళ్ళకి రోజు తింటే చాలా బాగా కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఈ మునగాకుని మనం డైరెక్ట్గా కూడా తినొచ్చు, పచ్చిగా ఎండబెట్టుకుని కూడా తినొచ్చు అనమాట. దీన్ని ఏంటంటే సన్ డ్రై చేయకూడదండి. కొంచెం మీరు ఒక ప్లేట్లో వేసేసుకుని ఎక్కడైనా నీళ్ళలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. తర్వాత మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మునగ చెట్టు అన్నది ఇది ఒక మనకి ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే చెట్టు అండి. ఎక్కువగా మన ఇండియన్ నేటివ్ సంబంధించిన చెట్టు అనమాట. ఇది అంటే మనదనమాట చెట్టు ఇది. ఈ చెట్టు యాక్చువల్గా మునగ చెట్టు అన్నది తర్వాత కాలంలో ఇది పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, మన బంగ్లాదేశ్, శ్రీలంక అలా పాక్కుంటూ అది ఆఫ్రికా వరకు వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఆఫ్రికాలో పిల్లలకి అంతా కూడా చాలా మాల్ న్యూట్రిషన్ అనమాట. అంటే అక్కడ ఫుడ్ దొరకదు కదండి. మనం చూస్తాం కదా, చాలా టీవీలో అది చూస్తుంటారు అందరూ. పాపం వాళ్ళకి ఫుడ్ దొరకదు సరిగా తినడానికి. సో ఆ మాల్ న్యూట్రిషన్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే మునగాకునిస్తే వాళ్ళకన్నా విటమిన్ డెఫిషియన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నాయని కనుక్కున్నది రీసెర్చ్లో. సో తర్వాత ఏం చేసిందంటే అప్పటి నుంచి ఈ మునగాకుని కొని వాళ్ళకి సప్లై చేయడం మొదలెట్టింది అక్కడ స్కూల్స్లో కానీ మిగిలిన చోట్ల కానీ. అది చాలా బాగా ఉపయోగపడింది అనమాట వాళ్ళకి. సో తర్వాత ఏం చేశారు, వాళ్ళు ఇక్కడ నుంచి చెట్లు తీసుకెళ్ళి అక్కడ కూడా కల్టివేషన్ చేయడం మొదలెట్టారు బాగా. సో అది అక్కడి నుంచి మళ్ళీ అమెరికా కూడా వెళ్ళింది అనమాట. సో మునగాకు మన చెట్టు అలా ఖండాంతరాలు విస్తరించిందండి. సో ఈ మునగాకుని మీరు మిద్దె తోటల్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు, మొక్కల్లో తెచ్చుకోవచ్చు. లేదంటే ఇలాగ మంచి చెట్టు ఎక్కడైనా ఉంటే మీరు ఒక మంచి లా ఉన్న కొమ్మ ఏదైనా ఉంటే ఒక అంగుళం నుంచి అంగుళన్నర ఉన్న కొమ్మలు ఉంటాయి కదా, ఏదైనా కొమ్మ ఒక 2-3 అడుగులు కొమ్మ తీసుకుని వస్తే సో దాన్ని మీరు అంటు కట్టుకోవచ్చు అనమాట మీరు డైరెక్ట్. మనం కట్ చేసిన ఈ మునగ చెట్టుని ఇప్పుడు మనం గ్రోత్ హార్మోన్స్ ఎలా రాయాలో చూద్దామండి. ఈ మిగిలిన ఎక్స్ట్రా కొమ్మలన్నీ కట్ చేసేస్తాను నేను, ఎందుకంటే ఎక్కువ కొమ్మలు ఉండకూడదు మనం. ఎందుకంటే ఎనర్జీ అంతా అటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చెట్టుది కాన్సన్ట్రేషన్. అది కొమ్మలన్నీ తీసేయాలి మనం. ఇవన్నీ కట్ చేసేస్తాను. కొంచెం లావుగా దొరికి కొంచెం మిగిలిన తీసేస్తాను మొత్తం నేను. సో ఈ ఆకంతా కూడా మనం వాడుకోవచ్చు. సో మనకు కావాల్సిన కొమ్మ వచ్చేసిందండి ఇప్పుడు. సో మిగిలిందంతా ఈ ఆకంతా ఆకు చేసుకొని మనం ఆకు వాడుకోవచ్చు అనమాట, ఈ ఆకునంతా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం కట్ చేసిన చోట ఇట్లా యాంగిల్ చూశారు కదా మీరు, ఇట్లా యాంగిల్ కటింగ్ ఉండాలి. మీరు ఎప్పుడైనా సరే ఏ చెట్టు కొమ్మ కట్టాలన్నా కూడా ఒక యాంగిల్ కట్ చేయాలన్నమాట. మీరు ఒక యాంగిల్ కటింగ్ ఉండాలి. స్ట్రైట్ కట్ ఇలా స్ట్రైట్గా కట్ చేయకూడదు. ఇప్పుడు కూడా ఒక యాంగిల్ కటింగ్ ఉండాలంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా మీకు ఈ ఏరియాలో రావాలన్నమాట. సో దట్ మీకు రూట్స్ ఈజీగా ఫామ్ అవుతాయి. సో దానికి సెకండరీ ఏం చేయాలంటే దీనికి మనం ఇక్కడ ఈ పైన అట్లీస్ట్ ఒక 2-3 అంగుళాల వరకు 4-5 అంగుళాలు అయినా సరే పర్లేదు, ఇట్లా గీకేసుకోవాలి మొత్తం మనకి. సో గీకేస్తే దాని కనుక ఏమవుతుందంటే ఈజీగా మనకి వేళ్ళు ఫార్మ్ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట చాలా.
సో ఈ పైన ఉన్న స్కిన్ని మొత్తం మనం పీల్ ఆఫ్ చేసేయాలి, ఏమి ఉండకూడదు అనమాట. సో ఇట్లా పీల్ ఆఫ్ చేసేసానండి. ఇట్లా పీల్ ఆఫ్ చేసుకోవాలి మీరు. ఏ చెట్టు కొమ్మనైనా సరే, పెద్ద చెట్లు వచ్చాయని ఏదైనా కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. సో దీనికి మన గ్రోత్ హార్మోన్స్ అంటే మనకు ఒకటి దాల్చిన చెక్క పొడి కావాలండి. సో దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్ అంత తీసుకుంటే చాలు, ఒక 5 గ్రామ్స్ అంతా. సో నేను తీసుకుంటాను. ఇది దాల్చిన చెక్క పొడి అండి. సో ఒక స్పూన్ తీసుకున్నాను, స్పూన్ కన్నా కొంచెం తక్కువ, 5 గ్రామ్స్ చాలు, మనకి ఎక్కువ అక్కర్లేదు. ఒక బౌల్ వేసాను నేను దీన్ని. అట్లానే ఇది తేనె అండి, ఇది మనకి. సో మంచి తేనె, ఏదైనా తేనె తీసుకోవచ్చు మీరు. సో ఈ తేనె ఒక స్పూన్ కలుపుతాం దాంట్లో. సో తేనె దాల్చిన చెక్క పొడి రెండు ఏంటంటే మంచి మనకు గ్రోత్ హార్మోన్ అనమాట. ఈ రెండు కలిపి మనం దానికి రాస్తే కొమ్మకి. సో దాని లోపల ఉన్న ఆ హార్మోన్స్ ఏమవుతాయంటే స్టిమ్యులేట్ అవుతాయి అనమాట, అంటే యాక్టివ్ అవుతాయి అనమాట. హార్మోన్స్ యాక్టివ్ అయ్యి సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే తొందరగా రూట్స్ అన్నవి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తొందరగా రూట్ చేసేసుకుంటాయి అవి బయటికి. సో దీన్ని మనం చిన్న పేస్ట్ లాగా చేద్దాం. ఇట్లా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది ఇది. చూసారా, మంచి పేస్ట్ తయారైంది. సో ఈ పేస్ట్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు దీనికి రాసేద్దాం. మనం చిన్న ఏళ్ళతో మీరు తీసుకుని రాసేసుకోవచ్చు. ఇట్లా నీట్గా మొత్తం అంటుకునేటట్టుగా మనం రాసేసామనుకోండి, నీట్గా సన్న కోటింగ్ లాగా దాని మీద వచ్చేసేయాలి మనకు మొత్తం, ఆ ఏరియా అంతా కూడా మొత్తం ఎక్కడ మిస్ కాకుండా. సో దట్ మనకి ఏమవుతుందంటే అక్కడి నుంచి వేళ్ళు అన్నవి తొందరగా మనకి మొక్క వేళ్ళు పోసుకోవడానికి ఈజీగా బాగుంటుంది అనమాట. మొక్కగా యాక్టివేట్ అయిపోతుంది బాగా దాని సిస్టమ్ ఏదైతే ఉంటుందో. సో ఇక్కడ కూడా మనం రాయాలి క్లియర్గా. సో ఇట్లా మొత్తం మనం ఈ గ్రోత్ హార్మోన్ని మనం రాసేసాం మొత్తం. సో ఇట్లా ఈ గ్రోత్ హార్మోన్ అన్నది రాసేసాను నేను. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒక గంట సేపు ఆరనివ్వాలండి. మనం ఒక గంట సేపు దాన్ని మనం గాలికి అలా ఆరబెట్టేసి ఎండ తగలకుండా దీన్ని మనం మట్టిలో పాతేద్దాం. మీరు మంచి గుంత మట్టి తవ్వేసి ఏదైనా డబ్బాలో మీరు కొంచెం లూజ్ సాయిల్, కొంచెం ఎర్రమట్టి కూడా కలుపుకోవాలి ఇందులో. ఎందుకంటే దీనికి గట్టితనం అవసరం చాలా. మనం మరి ఓన్లీ కంపోస్టు కోకోపీట్ వేస్తే మెత్తగా అయిపోయి మీకు చెట్టు ఇట్లా ఊపొద్దు అనమాట. సో దీనికి మీరు ఎర్రమట్టి కూడా కలపాలన్నమాట ఈక్వల్ శాతం. అంటే 3 ఒక గంప అట్లా 3 ఈక్వల్గా తీసుకొని కొంచెం మన వేపపిండి కూడా వేసుకోవచ్చు. మీరు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే వేసి దాన్ని తవ్వేసి మీరు చిన్న గుంతలు అందులో పెట్టేసి మీరు నీళ్ళు పోసేసి రోజు మీరు పొద్దున్న సాయంకాలం కొంచెం నీళ్ళు దాన్ని చెమ్మగా ఉంచితే సరిపోతుందండి. సో ఎక్కువ మరీ టూ మచ్ వాటరే చేయకండి. సో చేసేస్తే ఏముందంటే మీకు ఒక 15-20 రోజుల్లో మీకు వేళ్ళు అనేవి దాంట్లో వేళ్ళు తయారవుతాయి అనమాట. మనం ఈ తేనె మనం దాల్చిన చెక్క పొడి ఎందుకు రాసాము, అవి గ్రోత్ హార్మోన్స్ అనమాట. ఆ గ్రోత్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే దాని లోపల నుంచి వేళ్ళని పుట్టించే యాక్టివిటీని యాక్టివేట్ చేస్తాయన్నమాట కొమ్మలో ఉన్న దాన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే వేళ్ళు ఫామ్ అవుతాయి అనమాట మనకి ఈజీగా. మనకి ఏ మొక్క కన్నా కూడా ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్లో మీరు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 15-20 రోజుల్లో మనకి మొక్క తయారైపోతుంది. మొక్క మీకు చిగుళ్ళు రావడం మొదలవుతుంది అనమాట. నేను ఎక్కువగా ఏంటంటే నా చెట్టుని బాగా ఎక్కువ పెరగనివ్వను. ఎప్పటికప్పుడు మనకి చేతికి అందుబాటులో ఉండేట్టుగా ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ ట్రిమ్మింగ్ చేస్తూ ఓన్లీ ఆకులే కోసుకుంటూ ఉంటాను. ఎక్కువ పూత వస్తే పూత కూడా చాలా ఉపయోగం అనమాట. మనకి మునగ చెట్టు పువ్వులు కూడా చాలా ఉపయోగం అనమాట. ఆ మునగ ఆకులు కోసేసుకుంటూ ఉంటాను. సో చెట్టు కొమ్మ అవుతుంది. చెట్టు మీకు అలా వదిలేస్తే మీకు 6 నెలల లోపల ఒక 20 అడుగులు ఎత్తి వెళ్ళిపోద్దండి చెట్టు. చాలా డెలికేట్ చెట్టు, బట్ మనకి అది ఎంత డెలికేట్ ఉంటుందో మనకు అంత బలాన్ని ఇస్తుంది అనమాట అది. సో ఎందుకంటే దీని ఆకులు తింటే మీకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మంచి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో మనకి విటమిన్ B6 ఉంటుంది, రైబోఫ్లేవిన్ ఉంటుంది, దెన్ ఐరన్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే మనకి మెనోపాజ్ వచ్చిన తర్వాత బోన్స్ పెలుసు బారుతాయండి కొంచెం. సో ఆ టైంలో మనకి ఇది తిన్న వాళ్ళకి అయితే చాలా బాగా ఉపయోగం ఉంటుంది అనమాట. ఎందుకంటే పెలుసు బారటం అన్నది మనకి తగ్గిపోయి చాలా బాగా మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఏదైనా కానీ మనకి రెగ్యులర్గా మీరు కంటిన్యూగా మీరు వాడితేనే ఉపయోగం ఉంటుందండి. ఏదో ఒక రోజు వాడి మనకేం ఉపయోగం రాలేదు, 4 రోజులు వాడి ఉపయోగం రాలేదంటే ఏం ఉపయోగం లేదండి. ఎందుకనంటే మనకి రెగ్యులర్ వాడాలి. ఏదైనా కూడా ఒక మెడిసిన్ లాగా వాడాలి. ఇది ఒక రకంగా మెడిసినేనండి యాక్చువల్గా చెప్పాలంటే. దీని నుంచి ఆయిల్ తీస్తారండి, బెనాయిల్ అంటారు. అంటే దీని గింజల నుంచి ఆయిల్ తీస్తారనమాట. సో అది చాలా బాగా హెల్తీగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అది కూడా మనం మీకు దొరికితే షాప్స్లో బెనాయిల్ అని. సో దాన్ని కూడా మనం వాడవచ్చు అనమాట, బెనాయిల్ అన్నది. ఇంకా మునగ చెట్టుకి వచ్చేసి దీనికి కేరింగ్
పెద్దగా ఏమీ మీకు చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. దానికి అదే పెరుగుతూ ఉంటుంది, పాపం ఆకులు ఇస్తుంటుంది, మీకు పూలు ఇస్తుంటుంది, కాళ్ళు ఇస్తూ ఉంటుంది. ఈ మునగ చెట్టుని ఎక్కువగా నేను మా ఇంట్లో మునగ చెట్టుకి ఎక్కువ కాయలు కోసం నేను చూడనండి. ఎందుకంటే కాయలు నేను కూడా బయట కొనుక్కు తెచ్చుకుంటాను. ఎందుకంటే ఆకు కోసం ఈ పూతనే నేను తీసేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో డైలీ కొంచెం ఆకు కోసుకుంటూ ఉంటాం మేము ఇంట్లో. పూత కూడా ఎప్పుడైనా పూత వస్తే పూత కూడా తీసుకుంటాను అనమాట నేను. సో దాన్ని మనం వాడేసుకుంటాం అనమాట. సో ఈ కాయలు ఎక్కువ రానినండి. మొన్న ఈ మధ్యనే ఒక 4 కాయలు వచ్చినాయి యాక్చువల్గా. పెద్ద ఇంకో నేను వదిలేసాను అనమాట, సీడింగ్ కోసం వదిలేసాను. చాలా పెద్ద కాయలు వచ్చినాయి అనమాట, ఇంత లావు కాయలు చూడండి ఇవి. సో ఇది ఆల్రెడీ మనకి కాయ రెడీ అయిపోయిందండి. గింజలు చూడండి రెడీ అయిపోయినాయి గింజలు మొత్తం. నేను ఆకు కోసేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. చెట్టుని ఎక్కువ పెరగనే ఉన్నాను అనమాట. మన కింద అందుబాటులో ఉండేటట్టుగా ఉంచుతాను అనమాట, ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసుకునేటట్టుగా. సో ఈ మునగాకుని మీరు అందరూ కూడా మన వాళ్ళ మీరు మీ గార్డెన్స్లో, టెర్రస్ గార్డెన్స్లో ఈజీగా పెంచుకోవచ్చండి. ఈజీగా పెంచుకోండి. ఇప్పుడు ఈ మునగ చెట్టు విత్తనాన్ని మీరు పాతుకోవాలంటే చాలా ఈజీ అండి. సో దానిపైన షెల్ ఉంటుంది, దాన్ని లైట్గా పగలగొట్టచ్చు, లేదంటే ఒక సైడ్ అరగదీసైనా సరే మీరు డైరెక్ట్గా నానబెట్టేసి నీళ్ళలో ఒక 24 అవర్స్, దాని తర్వాత మీరు మట్టిలో వేసుకుంటే కూడా వచ్చేస్తుంది అనమాట విత్తనాన్ని. సో ఆ విధంగా మీరు మునగ విత్తనాన్ని పెట్టుకుని మీ ఇంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు. నర్సరీలో అది కూడా మనకు మొక్కలే కూడా చాలా ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అక్కడ కూడా దొరుకుతాయి మీకు మునగ చెట్లు ఈజీగా. చిన్న కొమ్మ చిన్న మొక్కలు ఇస్తారు వాళ్ళు డైరెక్ట్గా తయారు చేసి అది కూడా తెచ్చి పెట్టేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మునగ చెట్టుని మీ ఇంట్లో టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. కింద చుట్టూ ఖాళీ స్థలాలు ఉంటే పెంచుకోవచ్చు. మునగ చెట్టుకు వచ్చి ఒకే ప్రాబ్లం ఏంటంటే గొంగళీలు వస్తాయన్నమాట. అది ఎప్పుడైనా వస్తూ ఉంటాయండి గొంగళీలు. దానివల్ల మనకి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. బట్ ఊళ్ళలో ఏంటంటే అందరూ మన ఇళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఈ గొంగళీలన్నీ కూడా అందరూ గొంగళీలు వస్తున్నాయని చెప్పేసి అందరూ ఎవరికాళ్ళు మొత్తం మునగ చెట్లనే కొట్టేశారు చాలామంది. నాకు తెలిసి చాలా చోట్ల. బట్ అంత అవసరం లేదండి. ఎందుకంటే గొంగళీలు అనే మనకు ఒక నేచర్ ప్రాసెస్ అండి. అది బాగా ఎక్కువ సివియర్గా ఉన్నప్పుడు దానికి సరిపడా ఏదైనా మనకి స్ప్రే చేసుకుంటే సరిపోద్దు తప్ప మొత్తం చెట్లు కొట్టాల్సిన పని లేదండి. అది న్యాచురల్గా ఏంటంటే దాని సైకిల్ అయిపోయిన తర్వాత ఈవెన్ చెట్టు మొత్తం తినేసినా మనకి ఏమవుతుందండి, కొన్ని రోజులు మనకు ఆకుండదు, అంతే కదా. దానివల్ల ఏం కాదు, చెట్టుకి ఏం కాదు లిటరల్గా. ఎందుకంటే నా చెట్టుని నేను లిటరల్గా అలాగే వదిలేశాను. నా విజువల్లో చూడండి ఎంత గొంగళీలు పట్టిందో. నేను చూద్దామని నేను కూడా తెలుసుకుందామని గొంగళీలు పడితే ఏమవుతుందో చూద్దామని వదిలేశాను మొత్తం చెట్టుని నేను. సో అది మొత్తం కంప్లీట్గా ఆకు లేకుండా మొత్తం తినేసి నేను గొంగళీలు మొత్తం. బట్ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గొంగళీలు నాకు ఈ టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి అన్నిటికీ ఎక్కినాయండి. మన దానిమ్మ మొక్కలకి అన్ని చోట్లకి ఎక్కినాయి అనమాట. బట్ ఎక్కడో కూడా ఒక కాకును కూడా తినలేదండి అవి. నాకు ఆశ్చర్యకరమైన విషయం అనమాట అది. అంటే నాకు దానివల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ గొంగళీలు అన్నవి మునగ చెట్టుకు వచ్చే గొంగళీలు ఏవైతే ఉన్నాయో అది మునగాకుని తప్ప వేరే వాటిని తినవన్నమాట. సో నేను అది చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే చాలా మొక్కలకు మా ఇంటికి చాలా మొక్కలకి వచ్చినాయి అనమాట గొంగళీలు ఇది వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పుడైతే దానికి కావాల్సిన స్ప్రే చేశానో సో అవన్నీ కూడా స్ప్రెడ్ అయినాయి అనమాట. తర్వాత చనిపోయినాయి అనుకోండి అన్నీ కూడా. చాలా వరకు కొన్ని మా దానిమ్మ చెట్టు కూడా వెళ్ళి అక్కడ చాలా వరకు అక్కడే ఉన్నాయి, నేను వదిలేశాను అట్లనే. రాను అవి తర్వాత కన్వర్ట్ అయిపోయినాయి అవి కొన్ని. సో కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోయినాయి అనమాట. సో అలా నా మునగ చెట్టు మొత్తం మళ్ళీ క్లీన్ అయిపోయి మళ్ళీ మొత్తం కంప్లీట్గా ఫ్రెష్ ఆకుతో ఇప్పుడు కనపడుతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్ మీకు చూసే చెట్టు ఇది. అంతకుముందు అంత బాగా చెట్టు ఉండి ఆ కాయలు ఉన్నదాన్ని సడన్గా గొంగళీలు పట్టి అది నా వదిలేయడం వల్ల మొత్తం తినేసినాయి అనమాట, కంప్లీట్గా క్లీన్ చేసేసినాయి. సో న్యాచురల్గా ప్రూనింగ్ చేసినాయి అనమాట నా చెట్టుని అవి. సో ఈ విధంగా మీరు మునగ చెట్టుని మీ టెర్రస్ గార్డెన్లో పెంచుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా ఈజీగా పెరగచ్చు అనమాట. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి కంపల్సరీ. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నాకు కొత్త వీడియో వస్తే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి. అలాగే నా ప్రయత్నాలు అన్నింటికి మీరు సపోర్ట్ చేస్తున్నారు చాలా. సో ఈ సపోర్ట్ ఎలాగ కొనసాగాలని ఆశిస్తున్నానండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.